ఎలక్షన్లో డబ్బు మద్యాన్ని కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ తెలిపారు. బోగస్ ఓట్లను తీసివేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల బృందాన్ని కోరామంటున్న సుధాకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తాజ్కృష్ణ హోటల్లో కలవడం జరిగింది. సో వాళ్ళు కలిసి ఏం వినతి పత్రం ఇచ్చారు, వాళ్ళకి ఏం వినతులు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు, రాష్ట్ర ఇన్ఛార్జి కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎలక్షన్ కమిషన్ కలిసి ఏం కోరారు, మీరు ఏం వినతి పత్రం, ఏం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది? సార్, మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మా పార్టీ నేషనల్ పార్టీ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ద సేమ్ థింగ్ మన ఎలక్షన్ కమిషన్లో ఉన్న 12 మంది అదే అన్నారు, మాకు వెల్కమ్ చేశారు. ఫస్ట్ టైం మీరు మా ముందుకు వచ్చారు, సో వెల్కమ్, మీ గ్రీవెన్సెస్ ఏంటి మీరు చెప్పండి అని చెప్పి అడిగారు. ఎందుకంటే మా నేషనల్ పార్టీ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇది దాంతో. సో వీ హ్యావ్ గివెన్ ఆన్ పేపర్ ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చాం. దీంట్లో ప్రధానంగా నేను ఇచ్చిన పాయింట్ ఏంటంటే 2018లో రాష్ట్రంలో 2.2 మిలియన్ ఓట్స్ మిస్సింగ్ అని మీ అందరికీ తెలుసు, పేపర్లు అన్నింటిలో వచ్చినాయి, అందరికీ తెలుసు. అప్పుడు రజత్ కుమార్ గారు ఉన్నారు, రిపీటెడ్గా మేము అప్పుడు రిప్రజెంట్ చేశాం. రజత్ కుమార్ గారు 2.5 లక్షలు 25 లక్షల ఓట్లు మిస్ అవుతున్నాయి అంటే కూడా ఆయన పట్టించుకోలే, మేము చేస్తున్నామని చెప్పన్నారు. తర్వాత 8 డిసెంబర్ నాడు ఎలక్షన్లు అయిన తర్వాత అది పెట్టి జస్ట్ ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. ఈవెన్ ఆనాడు గుత్తా జ్వాల ఓటు కూడా మిస్ అయిందని చెప్పి ఆమె కూడా సారీ చెప్పాడు ఆయన. సో బట్ అటువంటి మళ్ళీ జరుగుతాయా అని మేము అడిగాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మీ అధికారులు సారీ చెప్తారా, మీరేం యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి ఒకటి. రెండోది మునుగోడు ఎన్నికల గురించి అన్నాం మేము. ఎందుకంటే డబ్బులు మరీ విపరీతంగా ఖర్చు అవుతా ఉంది, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే, వాళ్ళ ఒక పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయనే అన్నాడు, మా పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఆయనే అన్నాడు. ఒక్కొక్క ఓటికి 5,000 6,000 ఇస్తుంటే మీరేం చేస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించాను నేను. ఏం చేస్తున్నారు, 5,000 అన్నప్పుడు సుమోటోకి తీసుకోవచ్చు కదా, దే క్యాన్ ఫైల్ ఎ కేస్. వాళ్ళు చేయాలి, చేయకపోతే ఎందుకు ఇంక ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది ఎందుకు అది? ఎందుకంటే ఒక్కొక్క ఓటు 5,000 6,000 4,000 ఇచ్చిన వాడు వేయలేదు, 5,000 వేసామని చెప్పి ఎన్నో వీడియోలు మేము చూసాం. దాంట్లో విట్నెస్లు ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి 40,000 వచ్చినాయని చెప్పి మునుగోడు చూసాం. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదని చెప్పి అడిగాం. మీరు పెట్టడం, ఈ మీటింగ్లు పెడతారు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడతారు, 25 లక్షలు లేదా 40 లక్షలు 50 లక్షలు రిస్ట్రిక్షన్ పెడతారు, మళ్ళీ ఒక్కొక్క మీటింగ్కి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాని మీద ఏం చేస్తున్నారని వాళ్ళని అడిగాం. వాటి మీద రిస్ట్రిక్షన్ తీసుకోవాలి అన్నారు. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే మన దగ్గర ఓటింగ్ శాతం పెరగడం లేదు. ఆ ఓటింగ్ శాతం పెంచడానికి బయోమెట్రిక్ సిస్టమ్ యాడ్ చేస్తే కనుక, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, మేము స్టేట్ గవర్నమెంట్ కూడా మాట్లాడినప్పుడు ఈ పాయింట్ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టలేదు. ఇక్కడ పెట్టాల్సిన పాయింట్స్ అని ఇక్కడ పెట్టాం మేము స్టేట్లో. వాళ్ళు చేయగలిగింది అంటే బయోమెట్రిక్ పెట్టి, సపోజ్ ఎవరైనా ఓటింగ్ రిలవెంట్ రీజన్ తోటి వాళ్ళు కనుక అటెండ్ కాకపోతే, ఎలక్షన్లో ఓటింగ్ వెళ్ళకపోతే, వాళ్ళ పాస్పోర్టో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి బ్లాక్ చేయాలి వాళ్ళకి. దెన్ ఓన్లీ దే విల్ బి రియలైజ్డ్. అదర్వైజ్ మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్లు వస్తే మాత్రం బ్రహ్మాండంగా, మన క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం దాని లైన్ నిలబడతారు, దెబ్బలు తింటారు, తన్నులు తింటారు, హాస్పిటల్ పడతారు. బట్ ఇది కాకుండా మీరు గతంలో కూడా ఈవీఎంలపై కూడా కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఈవీఎంలపై ఈసారి ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది? ఈవీఎంస్ కూడా చెప్పాను, దాంట్లో లాస్ట్ పాయింట్ అదే. ఈవీఎంల మీద మీరు మాకు పబ్లిక్ భరోసా కల్పించాల్సింది మీరేం చెప్పాం. అలాగే ఓటర్ ఐడి కార్డుని ఆధార్తో లింక్ చేయమన్నాం, ఇది కంపల్సరీ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఆప్షనల్ కాదు, అది ఆప్షనల్ చేయాలని చెప్పాం. బయోమెట్రిక్ కూడా పెట్టాలని చెప్పి వీటితోటి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. సానుకూలంగా వాళ్ళు స్పందించారు, చాలా మంచి పాయింట్లు ఇచ్చారు. డెఫినెట్లీ వీ విల్ పర్స్యూ దీస్ పాయింట్స్ అని చెప్పారు వాళ్ళు. సో మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత సో ఎన్నికల షెడ్యూల్ ఈ వారం రోజుల లోపల వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీరు అబ్జర్వేషన్ ప్రకారం? లేదు, అంత ఈజీగానే చెప్పినట్టు వాళ్ళు ఎంత బయటపడలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా 10-12 మంది వాళ్ళు ఉండే మొత్తం. ఇంకా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉన్నది. బట్ తొందరలో అయితే వస్తాయి ఎలక్షన్స్. ఇంకొకటి సార్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది సార్? మేము అన్ని స్థానాలు పోటీ చేస్తున్నాం. ఎందుకంటే టీమిండియా ఏదైతే ఉందో, టీమిండియా ఓన్లీ పర్ పార్లమెంట్కి మాత్రం పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు మాత్రం మేము అన్ని సీట్లకి దాదాపు ఇప్పటికి 103 సీట్ల వరకు మేము ఫైనలైజ్ చేసాం, డిస్క్లోజ్ చేసాం. తర్వాత ఎందుకంటే మాది స్టేట్ పొలిటికల్ క్యాంప్ నాగాన్సార్లో జరగబోతుంది 14-15 తారీఖులో. దాని తర్వాత మేము డిక్లేర్ చేస్తాం, మేము అన్ని సీట్లకు పోటీ చేస్తాం. సో మీరు అన్ని సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలవచ్చని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు గెలవటం అనేది నేను ఇప్పుడే చెప్పలేం. బట్ డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో మాత్రం అడుగు పెడతాం. ఎన్ని అడుగు పెడతామని చెప్పలేను కానీ, బట్ మేము అడుగు పెడతాం. బట్ 2028లో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం డెఫినెట్గా కైవసం చేసుకుంటుంది. దానికి ఇది నాంది తొలిమెట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చెప్తా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గా తెలంగాణలో పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మాని, హైదరాబాద్.